హాయ్ అండి. ఈరోజు మీకు నేను సింపుల్ అండ్ టేస్టీగా 5 నిమిషాల్లో చేసుకునే మసాలా మరమరాలు ఎలా చేయాలో చూపిస్తా. మీలో చాలామంది అనుకుంటుంటారు, అరే మేము చేసినప్పుడు గంటకే మెత్తబడిపోతున్నాయి, అసలు నిల్వ ఉండట్లేదు అని. కానీ నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించి చేశారంటే 10 రోజుల దాకా కరకరలాడుతూ కమ్మగా స్టోర్ ఉంటాయండి. మీ పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే కప్పులో వేసిస్తే చక్కగా తినేస్తారండి. టీ టైంలో మీరు కూడా తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి మసాలా మరమరాలు చేసేద్దాం. మరమరాల మసాలా కారం చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు మరమరాలు, మనకు వెయిట్ ప్రకారం అయితే 100 గ్రామ్స్ ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మరమరాల్ని ఒక 5 నిమిషాల పాటు వేపుకుందాం. మనం 5 నిమిషాలు మించి వేపకూడదండి, 5 నిమిషాలు వేపితే సరిపోతుంది, మనకు క్రంచీగా వస్తాయి. 5 నిమిషాలు ఇలా వేపుకుంటే మరమరాలు చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో. ఇలా పొడి అయితే మనకు క్రంచీగా వచ్చినట్టు. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో ఒక 100 ml ఆయిల్ వేసుకుందాం. మనకి ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఎండు కొబ్బరిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 50 గ్రాముల పల్లీలు. ఇప్పుడు ఈ పల్లీల్ని దోరగా వేపుకుందాం. చూసారు కదండి, పల్లీలన్నీ రంగు మారి చక్కగా వేగాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 30 గ్రాముల ఎండు కొబ్బరి ముక్కలు, వీటిని కూడా దోరగా వేయించుకుందాం. పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు అన్నటివి పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మీరు ఒకవేళ తగ్గించి వేసుకోవాలంటే తగ్గించి వేసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ తినాలనుకుంటే కొద్దిగా పెంచి వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా చక్కగా వేగాయండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 3 రెబ్బలు కరివేపాకు కూడా వేపుకుందాం. ఈ కరివేపాకును కూడా సపరేట్గా తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, వేయించి పెట్టుకున్న కరివేపాకు. ఇప్పుడు 2 చేతులతో బాగా కలుపుకుందాం. ఇంతేనండి, మరమరాల మసాలా కారం అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో క్విక్గా చేసుకోవచ్చండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లేదా టీ టైంలో మనమైనా కానీ సూపర్ క్రంచీగా భలే టేస్టీగా ఉంటాయండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.